హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గురు. అందరికీ నమస్కారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు తెలంగాణ నిరుద్యోగులకు ఏదైతే ప్రామిస్ చేసిందో జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి దానికి అనుగుణంగానే చర్యలు చేపడుతుంది. కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 1 రోజు గ్రూప్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఉంది, అది కంప్లీట్ కాలేదు కాబట్టి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి కొన్ని పోస్టులు యాడ్ చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించిన సిలబసు, తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి చూసే ప్రయత్నం చేద్దాము. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. విషయంలోకి వస్తే గ్రూప్ 1 సర్వీసెస్ టీఎస్పీఎస్ ఇప్పటివరకు ప్రిలిమ్స్ మాత్రమే కండక్ట్ చేసింది 2 సార్లు. ప్రిలిమ్స్ 2 సార్లు రద్దయిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు రాసే ప్రిలిమ్స్ థర్డ్ టైం 3.0, 1.0, 2.0 రెండు రద్దు అయిపోయినాయి కాబట్టి ఇది టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 3.0 ఇప్పుడు జరిగేది. దానికి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ప్రిలిమినరీ టెస్ట్, 2 మెయిన్స్ టెస్ట్. ప్రిలిమినరీ టెస్ట్కి వచ్చి 150 మార్క్స్ ఎంసీక్యూతో పేపర్ వస్తుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమి ఉండదు. 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 2.5 hours టైం ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో మెయిన్స్కి లాస్ట్ టైము ఇచ్చిన నోటిఫికేషన్లో అయితే కేటగిరీ వైజ్ ఉన్న వేకెన్సీలను బట్టి 1:50 రేషియోలో మెయిన్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఓపెన్లో సెలెక్ట్ చేస్తారా, కేటగిరీ వైజ్ సెలెక్ట్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. ప్రిలిమినరీకి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అయితే ఏం లేదు. ఆల్రెడీ రీడింగ్ కూడా 2 సార్లు టీఎస్పీఎస్సి కండక్ట్ చేసిన ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అని 2 సార్లు. కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. నెగిటివ్ మార్కింగ్ ఉందని చెప్పి చాలామంది 2 సార్లు ఫిలిమ్స్ రాసినా కానీ క్వశ్చన్స్ వదిలేసి వచ్చారు. అట్లాంటివి ఏం చేయకండి. హ్యాపీగా 150 అటెంప్ట్ చేసి రావచ్చు. ఇక ప్రిలిమినరీ టెస్ట్ తర్వాత 150 రేషియోలో మెయిన్స్ సెలెక్ట్ చేస్తారు. మెయిన్స్కి వచ్చి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది దానిలో ఒకటి క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది, తర్వాత 6 పేపర్లు మెయిన్స్ పేపర్స్ ఉంటాయి. క్వాలిఫైయింగ్ పేపర్ వచ్చి ఇంగ్లీషు తర్వాత మెయిన్స్ పేపర్స్ అన్ని కలిపి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎవరైతే క్వాలిఫైయింగ్ పేపర్లో క్వాలిఫై అవుతారో ఇంగ్లీష్ పేపర్లో వారి మెయిన్స్కి సంబంధించిన పేపర్స్ని కరెక్షన్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్వాలిఫైయింగ్ వచ్చి కేటగిరీ వైజ్ క్వాలిఫైయింగ్ ఉంది. ఓపెన్కి వచ్చి 40% రావాలి క్వాలిఫైయింగ్ పేపర్లో కూడా. 150కి 40 అంటే 60 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు. మెయిన్స్ పేపర్ చూసుకుంటే జనరల్ ఎస్సే, ఫస్ట్ పేపర్ జనరల్ ఎస్సే ఉంటుంది. సెకండ్ పేపర్ హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ ఉంటుంది. థర్డ్ పేపర్ ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. ఫోర్త్ పేపర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఫిఫ్త్ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సిక్స్త్ పేపర్ వచ్చి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. వీటికి సంబంధించిన ఎస్ఏస్ అనేటివి మనం రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. ఇప్పుడు ప్రిలిమినరీకి సంబంధించిన సిలబస్ చూసే ప్రయత్నం చేద్దాము. నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్డ్గా మెయిన్స్ సంబంధించిన సిలబస్ గురించి చూద్దాము. ప్రిలిమ్స్కి సంబంధించిన సిలబస్ చూస్తే ఇందులో మొత్తం 13 టాపిక్స్ ఉంటాయి. సిలబస్ ఏటీఎస్ గ్రూప్ 1 సర్వీసెస్, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ. ప్రిలిమినరీ టెస్ట్ ఫస్ట్ టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్. ఇది రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయి. తెలంగాణకు సంబంధించిన ప్రతి అంశం కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత నేషనల్, జాతీయ స్థాయిలో జరిగే వివిధ రాష్ట్రాల్లో జరిగే అంశాలతో పాటు జాతీయ స్థాయిలో ఏదైనా ఈవెంట్స్ జరిగితే వాటి గురించి కూడా మనము చూడాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్గా కూడా కొన్ని సంఘటనలు, తర్వాత అక్కడక్కడ మన ఎలక్షన్స్ జరిగే అధ్యక్షులు మారిపోవడము, తర్వాత ఎకానమీ పరంగా, పొలిటికల్ పరంగా ఏ రకంగా అయినా సరే ఎట్లాంటి మార్పులు వచ్చినా అభ్యర్థులందరూ కూడా దానిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ టాపిక్ వచ్చి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రజెంట్ మాల్దీవ్స్కి ఇండియాకి మధ్యలో ఒక డిస్ప్యూట్ వచ్చింది. మాల్దీవ్స్కి ఇండియాకి మధ్యలో జరుగుతున్న డిస్ప్యూట్ దగ్గర నుండి మన ఇండియా ఎవరెవరితోనైతే ఎంఓఈ చేసుకుంటుందో కంట్రీస్ తోటి, తర్వాత ఎకానమీకి సంబంధించిన అంశాలు ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన మీటింగ్ అటెండ్ అయ్యారు. అక్కడ జరిగిన ఎంఓయూస్, వాటికి సంబంధించిన వివరాలు, ప్రతి చిన్న వివరాలు కూడా చూసుకోవాల్సి వస్తుంది.
అభ్యర్థులు దీనిపైన ఫోకస్ చేయాలి. కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకొని స్టాటిక్ కరెంట్ అఫైర్స్ కలిపి ప్రిపేర్ అయితే కొంచెం మనకి ఈజీగా అనిపిస్తుంది. థర్డ్ టాపిక్ వచ్చి జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. జనరల్ సైన్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, తర్వాత బాటనీ కూడా అడిగే అవకాశం ఉంటుంది. వీటిని చూసుకోవాలి జనరల్ సైన్స్. తర్వాత ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఆదిత్య L1, చంద్రయాన్ 3.0 వాటి దగ్గర నుండి ఇస్రో చేసే ప్రయోగాలు, తర్వాత కొత్తగా కనిపెట్టిన విషయాలు, సూపర్ కంప్యూటర్స్, తర్వాత వేరే వేరే మన దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి ఐఐటీస్ కూడా కొన్ని కనిపెడుతుంటాయి. వాటి గురించి కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడ ఇన్నోవేటివ్గా ఏది కనిపించినా వాటిపైన ఒక ఫోకస్ చేయాలి. ఫోర్త్ టాపిక్ వచ్చి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేవి ఇప్పుడు ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంతకుముందు ఎగ్జామ్స్ పేపర్ చూస్తే మనకు 3 to 4 క్వశ్చన్స్ మాత్రమే వస్తుండే. ఇప్పుడైతే 10 to 12 వస్తున్నాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన విషయాలు కూడా చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఏదైతే ఉందో దాని మీద కూడా ఫోకస్ చేయాలి. తర్వాత ఈరోజు వచ్చింది ఐఎండీకి సంబంధించి 150 years కంప్లీట్ అయ్యాయని చెప్పి ఒక యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన విషయాల దగ్గర నుండి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏవైతే 2023 బడ్జెట్లో ప్రవేశపెట్టిందో కేంద్ర ప్రభుత్వము వాటిని కూడా చూసుకోవాలి. ఇప్పుడు 2024 బడ్జెట్లో కూడా మళ్ళీ కొన్ని పథకాలు ప్రవేశపెడతారు, వాటిని కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. మనం ఏం లేదండి, ఒకటి స్టార్టింగ్తో కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని చదువుకుంటూ వెళ్ళిపోవడమే. అట్లా చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు ఈజీగా అనిపిస్తుంది, మనకు గ్రిప్ అనేది వచ్చేస్తుంది సబ్జెక్ట్ పైన. ఫిఫ్త్ టాపిక్ వచ్చి ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాలో మెయిన్ వచ్చి సోషియో ఎకనామిక్ సర్వే పైన ఫోకస్ చేయండి. సోషియో ఎకనామిక్ సర్వే, బడ్జెట్, తర్వాత ప్లానింగ్, నీతి ఆయోగ్ వీటిపైన ఫోకస్ చేస్తే, తర్వాత ఆర్బీఐ పైన అవి తీసుకునే నిర్ణయాలపైన కూడా ఫోకస్ చేస్తే మంచిది. సిక్స్త్ టాపిక్ వచ్చి వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే రీజనల్ ఎగ్జామ్ కాబట్టి తెలంగాణ పైన ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ. వరల్డ్ జాగ్రఫీ మనము కొంచెం మామూలుగా చదువుకున్న, ఇండియన్ జాగ్రఫీ కొంచెం ఫోకస్ చేయండి. ఇండియన్ జాగ్రఫీతో తెలంగాణ జాగ్రఫీని లింక్ చేసుకుంటే మనకు పెద్ద కష్టం అనిపించేది. రివర్ సిస్టమ్ దగ్గర నుండి సిస్టము, తర్వాత మనకున్న సాయిల్కి సంబంధించిన క్వశ్చన్స్ వీటిపైన, తర్వాత ప్రాజెక్ట్స్ వీటిపైన ఫోకస్ చేయండి. సెవెంత్ టాపిక్ వచ్చి హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాలో ముఖ్యంగా వచ్చేది కట్టడాలు, వాటి శైలి. ఇప్పుడు ఇండియాలో కన్స్ట్రక్షన్స్కి, మన టెంపుల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ సంబంధించి కొన్ని సంస్కృతికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. శైలిలు అంటే ఆర్కిటెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్. ద్రావిడ శైలి అని, నగర శైలి అని, తర్వాత వేసర శైలి అని వీటికి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఏ రాజు ఏ దేవాలయాన్ని నిర్మించాడు, ఏ సమయంలో నిర్మించారు అనే విషయం కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ 2 ఫిల్మ్స్ అయిపోయినాయి కాబట్టి ఆ ఫిలిమ్స్ పేపర్ చూస్తే, ఆ క్వశ్చన్స్ చూస్తే మనం ఎంత డెప్త్గా ప్రిపేర్ అవ్వాలనే విషయం మనకు అర్థమవుతుంది. సెవెంత్ టాపిక్ వచ్చి కట్టడాలపైన, తర్వాత ఏ రాజుకు సంబంధించిన ఆస్థానంలో ఎవరెవరు కవులు ఉన్నారు, వారి రచనలు ఏంటి, ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయండి. ఎయిత్ టాపిక్ వచ్చి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీకి సంబంధించి ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దగ్గర నుండి 73, 74 అమెండ్మెంట్ వరకు చదవాల్సి ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, తర్వాత ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, రాష్ట్రపతి, పార్లమెంటు, ప్రధానమంత్రి, తర్వాత లోక్సభ, రాజ్యసభతో పాటు 73, 74 అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చదవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఫోకస్ చేయండి. నెక్స్ట్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా. గవర్నెన్స్కి సంబంధించి అసలు ప్రజెంట్ గవర్నెన్స్ ఏ నిర్ణయాలు తీసుకుంది. గవర్నెన్స్ అంటే కొంచెం బ్రాడ్ టాపిక్ ఇది. మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మెయిన్స్తో కలిపి ప్రిపేర్ అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది టాపిక్. ఇప్పుడు ఎగ్జాంపుల్ గవర్నెన్స్ అంటే గుడ్ గవర్నెన్స్ సంబంధించి, తర్వాత ఈ గవర్నెన్స్ సంబంధించిన అంశాలు, ఈ గవర్నెన్స్ సంబంధించిన పాలసీలు,
తర్వాత గవర్నెన్స్లో ఉండే సిటిజన్ చార్టర్డ్, తర్వాత పబ్లిక్ పార్టిసిపేషను, వీటికి సంబంధించి ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సబ్జెక్ట్ కూడా చాలా బాగుంటుంది, గవర్నెన్స్ సబ్జెక్టు. వీటిని చూసే ప్రయత్నం చేయండి. ఎవరైతే మెయిన్స్ కంపల్సరీ రాస్తాం అనుకుంటున్నారో వాళ్ళు మెయిన్స్ ప్లస్ ప్రిలిమ్స్ కలిపి లింక్ చేసుకొని ప్రిపేర్ అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ప్రజెంట్ తెలంగాణలో ఏ ఏ పాలసీలు అయితే నడుస్తున్నాయి, పాలసీలు వేరే, స్కీమ్స్ వేరే. పాలసీస్ అంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకునే పాలసీలు, తర్వాత పాత గవర్నమెంట్ ఏవైతే పాలసీలను ఎస్టాబ్లిష్ చేసిపోయిందో వాటికి సంబంధించిన విషయాలు కూడా చదువుకోవాలి. తర్వాత స్కీమ్స్, ఇప్పుడు 6 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో స్కీమ్కి సంబంధించిన విషయాలు కూడా మనం చూసే ప్రయత్నం చేయాలి. డిసెంబర్ 9th రోజు 2 స్కీమ్స్ ప్రారంభించారు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్. వాటి గురించి చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 11th టాపిక్ వచ్చి సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ సొసైటీ, కల్చర్, హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ అడుగుతున్నాడు. లిటరేచర్ ఆఫ్ తెలంగాణలో ఇది శాతవాహనుల దగ్గర నుండి మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వేములవాడ చాళుక్యులు, తర్వాత వచ్చిన కాకతీయులు, కుతుబ్ షాయిలు, అసఫ్ షాయిలకు సంబంధించిన అంశాలు, వారు చేసిన కట్టడాలు, వారి కాలాల్లో ఉన్న కవులు, వారు చేసిన రచనలు, అది ఏ లాంగ్వేజ్లో ఉంది, తర్వాత ఇట్లాంటి విషయాలు పైన ఫోకస్ చేస్తే ఈ టాపిక్ అయిపోతుంది. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది టాపిక్, చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ టాపిక్ 12th టాపిక్ వచ్చి సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిసబిలిటీ ఎక్సెట్రా అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. సోషల్ ఎక్స్క్లూజన్ అంటే సమాజంలో కొంతమందిని, కొన్ని వర్గాల వారిని ఎక్స్క్లూడ్ అనేది చేశారు కాబట్టి వాళ్ళని మళ్ళీ అందరితో కలిపే విధంగా ఏవైతే చర్యలు తీసుకుంటుందో ప్రభుత్వము, వాటికి సంబంధించిన ఆ స్కీమ్స్, తర్వాత యాక్ట్స్, రిజర్వేషన్కి సంబంధించిన విషయాలు, తర్వాత ఏ రాష్ట్రాల్లో ఎట్లాంటి స్కీమ్స్ అమలు చేస్తున్నారు, సెంట్రల్ స్థాయిలో అమలు చేసే స్కీమ్స్ ఏంటివి, తెలంగాణలో స్థాయిలో అమలు చేసే స్కీమ్స్ ఏంటివి, ఇట్లాంటివి చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చి 13th టాపిక్ వచ్చి లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన క్వశ్చన్ ఒకటి వస్తుంది కంపల్సరీగా 5 మార్క్స్. ఆ 5 మార్క్స్ చూసే ప్రయత్నం చేయండి. తర్వాత అనలిటికల్ అబిలిటీకి సంబంధించి కోడింగ్, డీకోడింగ్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, నంబర్ సిరీస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. వీటిపైన కూడా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. అయితే ఎవరైతే మెయిన్స్ కూడా రాస్తామని అనుకుంటున్నారో మెయిన్స్ ప్లస్ ప్రిలిమ్స్ కలిపి ఇప్పటి నుంచే ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవుతే మనకు ప్రిలిమ్స్, మెయిన్స్ 2 కంప్లీట్ చేసుకోవచ్చు ఇన్ టైంలో. ఎవరైతే ఓన్లీ ప్రిలిమినరీ టెస్ట్ రాస్తాము చూద్దాం అనుకునే వాళ్ళు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యూపీఎస్సీ విధానాన్ని అమలు చేస్తామని పదే చెప్తుంది కాబట్టి గవర్నమెంట్ అట్లా నోటిఫికేషన్ ఇస్తే మనం కూడా ప్రిపేర్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ ముందు ఈ ప్రిలిమినరీ పేపర్ ఏదైతే ఉందో 13 టాపిక్స్ ఫోకస్ చేయండి. 13 టాపిక్స్ ఫోకస్ చేస్తే వేరే ఎగ్జామ్స్ కూడా ఇదే జిఎస్ యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.